శరత్ గారు సార్ చెప్పండి, దానికి జవాబు రాకేష్ రెడ్డి గారు. యాక్చువల్ ఏంటంటే డిబేట్ వేరే వైపు వెళ్ళిపోయింది సార్. అసలు ఇష్యూ అనేది ఒక డిఫరెంట్ వెళ్ళదు. ఇప్పుడు ది లీగల్ ప్రిన్సిపల్ ఏమంటే భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ ని మొత్తంగా చదివి మొత్తం దాంట్లో ఉన్న ప్రతి కంటెన్షన్ కరెక్ట్ అని అనుకున్నా గానీ ఒకవేళ నో కేస్ ఇస్ మేడ్ అవుట్ అంటే ఎఫ్ఐఆర్ కెన్ బి క్వాష్డ్. Actually, KTR was ill-advised to file that criminal petition to quash the FIR. తర్వాత ఒక ఎలిగేషన్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ ఎవిడెన్స్ అని అన్నప్పుడు మీరు చెప్తుంది భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అంటే భజన్ లాల్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ది స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ క్రిమినల్ పిటిషన్స్ ఆర్ ఎడ్జుడికేటెడ్. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఒక ఎలిగేషన్ ఉంది, ఆయనే నన్ను చేయి పట్టినాడు అని ఒక ఆరోపణ చేసింది అనుకోండి, పట్టినాడా లేదా అనేది ఇట్ రిక్వైర్స్ ఎవిడెన్స్. ఈయన మిస్అప్రాప్రియేషన్ చేసినాడు, ఈయన ఆధీనంలో ఈ నిధులు ఉండే సంబంధిత మంత్రి ఇతనే కాబట్టి ఇతనికి అవినీతి చేసే అవకాశం ఉంది అని ఒక అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ చేసినారు ఎఫ్ఐఆర్ లో. సో ఆ అప్రహెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎఫ్ఐఆర్ ని ఎట్ దిస్ ఎంబ్రియానిక్ స్టేజ్ ఐ డోంట్ వాంట్ క్వాషన్ అన్నాడు, అంతే. దట్ ఈస్ ది ప్రిన్సిపల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే ఇది ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ. ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, ఇది పిండంగా ఉంది ఇంకా అంతేనా. లెట్ ది ఎవిడెన్స్ గో, లెట్ ది ఎవిడెన్స్ కమ్ అవుట్. ఎందుకంటే చెన్నపరెడ్డి గారు మన దగ్గర నుంచే పోయిన ఒక జడ్జి గారు ఒక లీగల్ డాక్ట్రిన్ పెట్టినారు. అదేమని అంటే ఏ క్రిమినల్ ట్రయల్ ఈజ్ వైయేజ్ అండ్ డిస్కవరీ ఆఫ్ ట్రూత్. ది జడ్జ్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎండివర్ టు ఫెరట్ అవుట్ ది ట్రూత్ అన్నాను. అంటే నో అక్యూజ్డ్ అంటే నోబడీ హూ ఇస్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ షుడ్ గో స్కాట్ ఫ్రీ. సిమిలర్లీ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు పనిష్మెంట్ అన్నెసెసర్లీ. అయితే ఇక్కడ జరిగింది ఏంది అని అంటే యాక్చువల్లీ ఫండమెంటల్లీ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ ఇర్రెగ్యులారిటీ అనేది అంటే మోరల్ వాల్యూస్ కు సంబంధించింది. అంటే పబ్లిక్ ట్రస్ట్ ను ఎవరైతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పబ్లిక్ సర్వెంట్స్ కలిగి ఉంటారో వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ లో వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ అన్ అఫెన్స్ రప్చర్స్ ది సోషల్ ఫ్యాబ్రిక్. ఇక్కడ వీళ్ళు అఫెన్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ కేసు బుక్ అయిందని ఎప్పుడు 18/12/2024 నాడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు సార్? ఏం ఎవిడెన్స్ వచ్చింది? షుడ్ వి ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్? అంటే జస్ట్ బికాస్ ది అదర్ సైడ్ హ్యాపెన్స్ టు బి అక్యూజ్డ్ హ్యాపెన్స్ టు బి ఏ పొలిటీషియన్ కాబట్టి వెదర్ ఎ డిఫరెంట్ లా ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఓవర్ హియర్? ఫండమెంటల్లీ మనం కొన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద మైండ్లన్నీ ఉన్నాయి కదా, కేటీఆర్ ని ఎట్లన్నా ఫిక్స్ చేయాలనో లేకపోతే ఇంకేదైనా చేయాలనో అదనో ఇదని. ఏసీబీ ఇస్ నాట్ ఏ స్మాల్ డిపార్ట్మెంట్. ఐ డెల్ట్ విత్ ద డిపార్ట్మెంట్. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ఏమని? ఒకప్పుడు ఇప్పుడు అంటే ఎస్ ఐ వాస్ ఏ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ అండర్ టీఆర్ఎస్ డిస్పెన్సేషన్ ఫర్ 7.5 hours డీలింగ్ విత్ దిస్ పోలీస్. ఇవన్నీ శాఖల్ని నేను డీల్ చేసినాను. కాకపోతే మనము బాధ్యతలో ఉన్నప్పుడు వేరు, బాధ్యత లేనప్పుడు వేరు అని కాదు. ఒకటేంది, అక్కడ అఫెన్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఎన్ అఫెన్స్ విచ్ రప్చర్స్ ది సోషల్ ఫ్యాబ్రిక్. అది లేదు, ఆ ఎలిమెంట్ తీసుకురాలేకపోయినారు. దే ఫెయిల్ టు కలెక్ట్ ఎనీ ఎవిడెన్స్. ఇప్పుడు ఆయన ఫోన్లు ఎందుకు ఇమ్మన్నారు? టు కలెక్ట్ సమ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అంటే డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ విత్ హూమ్ హీ స్పోక్, whether there was any direction by him to swindle the money this way or that way ano, లేకపోతే టు యూటిలైజ్ ద సేమ్ ఇన్ ది ఎలక్షన్స్ అనో, అట్లాంటి ఏదైనా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తుందా అనే దానికి. తర్వాత ఈ రోజు అడిగేది ఉండే, ఆయనకి ఇచ్చిన నోటీస్ లోనే ప్లీజ్ వెన్ యూ కమ్ టు ది క్రాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామినేషన్ యాజ్ అ విట్నెస్ ప్లీజ్ యూ ఆల్సో బ్రింగ్ ది సో అండ్ సో సెల్ ఫోన్ అని చెప్పేది ఉండే. ఎందుకు చెప్పలేదు? తర్వాత ఆయన తీసుకుపోకపోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనే చెప్తుంది నో అక్యూజ్డ్ షుడ్ రిక్రిమినేట్ హిమ్సెల్ఫ్ అని. కాబట్టి ఆయన తన ఓన్ గార్డ్ లో ఉంటాడు. బీయింగ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యూ మస్ట్ అప్రహెండ్. మీకు ఉండాలి, లార్జర్ వ్యూ ఉండాలి. అక్యూజ్డ్ తప్పించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి సెల్ ఫోన్ తో సహా రమ్మని చెప్పాలా. అంటే ఒకటేంటంటే మన ఫెయిల్యూర్ ని ఇంకొకళ్ళ మీద రుద్దడం కాదండి. అక్యూజ్డ్ విల్ మేక్ 100 attempts అండి. Even Kasab did all that to avoid, his execution. That is part and parcel. You show me where KTR had used the money for himself.
ఇప్పుడు మరి 2 రకాల అఫెన్సెస్ ఉండేయండి ఏసీబీ యాక్ట్ లో. ఒకటి రాకేష్ లంచం తీసుకుంటూ డైరెక్ట్ గా పట్టుకోవడం. భరత్ గారు, ఇంకోటి ఏమంటే కేటీఆర్ ధైర్యం అంత ఇదేనండి. కేటీఆర్ కావచ్చు, రాకేష్ రెడ్డి గారు ఎందుకు నిన్ను పెట్టుకుంటే అయిపోవు, వాళ్ళు ఎవరో పెట్టుకుంటారు. రెండోది ఏమంటే ధైర్యం అంత ఇవే రాజకీయ నాయకులు ఇన్క్లూడింగ్ రాకేష్ రెడ్డి ధైర్యం కూడా ఇదే. రాకేష్ రెడ్డి ధైర్యం కూడా ఇదే. ఏం కాదు ఇట్లాంటి మేధావులు ఇట్లాంటి తీర్పులు ఒకటి చెప్పింది నేను దయచేసి అది కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సార్, ఒక ఎగ్జాంపుల్ సార్, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేనేమంటున్నానంటే అన్న శరత్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్. కొమ్మినేని శ్రీనివాసరావు ఒక డిబేట్ లో ఏదో మాట్లాడినందుకు అసభ్యంగా ఎవడో. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తాను. శరత్ గారు ఒకటే నిమిషము. నేను శరత్ అన్న మాట్లాడింది 1000% కరెక్ట్. ఇంకేం కావాలా? నేను ఏమంటున్నా అంటే బహిరంగంగా ఒక 2 ఇష్యూలు జరిగినాయి తెలంగాణలో. ఇదొకటి, ఈ కాళేశ్వరం ఇష్యూ ఒకటి, ఈ కమిషన్ వేసారు. అంతకు ముందేమో పాపము ఈ హరీష్ రావు అలియాస్ కాళేశ్వరరావు కుమ్ముకై కావాలని రాంగ్ ఎఫ్ఐఆర్ ఫ్రేమ్ చేస్తే కేసీఆర్ గారు తెలంగాణ పీపుల్ కెన్ ఆన్సర్ దట్. ఒక్క నిమిషం అన్న, నువ్వు చెప్పింది 1000% కరెక్ట్ కదా. నువ్వు ఇంకా దాంట్లో ఏం నేను ఒక్క నిమిషం మాట్లాడిన మీరు మాట్లాడినా. నేను ఏమంటున్నానంటే ఈ 2 సంఘటనలు ఇప్పుడు తెలంగాణలో రీసెంట్ 15 రోజులలో జరిగినాయి. అంటే ఇంతకుముందు కేసుబుక్ అని ఇప్పుడు కేటీఆర్ గారిది, మొన్న కేసీఆర్, మళ్ళీ ఇంకొక హరీష్ రావు కాళేశ్వరరావు. వాళ్ళు ఏమన్నారంటే ప్రాజెక్ట్ ఈ కేసు కాకముందు గవర్నమెంట్ పోకముందేమో మొత్తం ఇంజనీర్లకు ఏం సంబంధం లేదు, ఎవరికి ఎంటిక మందం కూడా తెలియదు, ఇంజనీర్లకు సైంటిస్టులకు ఓడికి మేమే రంగరించి కట్టినామని చెప్పినారు. కానీ అలా కమిషన్ ముందుకు పోయి మాకేం సంబంధం లేదు అధికారులు అన్నారు. ఓకే, కానీ కేటీఆర్ మాత్రం దీనిలో ఒక విషయం మెచ్చుకోవచ్చు. ఏమని నేనే చేసిన అన్నాడు, అధికారులది ఏం తప్పు లేదు, నేను చెప్తేనే ట్రాన్స్ఫర్ చేసిన అన్నాడు. దీంట్లో కేటీఆర్ ఒక మాట ఒప్పుకోవచ్చు, నిజాయితీ ఒప్పుకున్నాడు. కేటీఆర్ బహిరంగంగా ఒప్పుకున్నాడు కదా. ఈ అధికారులు ఏమంటే మాకు రాష్ట్ర స్టేట్ ఇంట్రెస్ట్ లో చేశారని ఆయన. నేను ఇంట్రెస్ట్ 5,000 కోట్లు పంపిస్తా ఎట్లా? నేను అనేది ఉద్దేశం మళ్ళీ మీరు కేటీఆర్ గారినే అక్కడ అవుతున్నారు. రేపు రాజకీయ వ్యవస్థల ఇప్పుడు సోదరుడు దయాకర్ అన్నట్లు, శ్రీనివాస్ గౌడ్ అన్నట్లు ప్రజల డబ్బుకు మేము కస్టోడియన్స్ మాత్రమే. దానికి సంబంధిత మంత్రివర్గ ఆమోదం గాని అధికార వ్యవస్థ గాని అన్ని పర్మిషన్లతో పంపితేనే భవిష్యత్తులో ఇంకా జరగబోయే పరిణామాలు దారుణంగా ఉండయి. కేటీఆర్ కూడా బహిరంగంగా ఒప్పుకున్నాడు, నేనే అధికారులది ఏం తప్పు లేదు, అనేదో వెర్షన్ చెప్పుకున్నాడు పక్కన. దానికి శరతన్న లాంటి మాట్లాడిన తీర్పులు కావచ్చు, దేశంలో చట్టాలు కావచ్చు, ధైర్యం ఆయన. రేపు నాకు కూడా అది ధైర్యం, దేశంలో ఇట్లాంటి వేరే తీర్పులు ఉన్నాయి కదా, ఎస్కేప్ అవుతామని. కానీ నేనేమంటున్నా అంటే ఇదంతా సబ్జెక్ట్ అంతా లీగల్లీ ఏసీబీ ఏం నోటీసులు ఇచ్చిండు, టెలిఫోన్లు ఇప్పుడు ఏమన్నా కాదు. ఒకటి ఫస్ట్ దీని మీద తేలండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టమనండి, మంత్రివర్గ ఆమోదం లేకుండా డబ్బులు పంపించచ్చా? అదొకటే. కాదు అంటే తెలంగాణ ప్రజలకు ఇదంతా ఎందుకు? ఇప్పుడు దాని గురించే చెప్తున్నారు శరత్ గారు. ఒక్క నిమిషం భరత్ గారు, లీగల్ లాంగ్వేజ్ అండి. శరత్ అన్న చెప్పారు కేసు మేడ్ అవుట్ కాదు అంటారు, అది కేసు చెల్లదు అంటారు. అది వేరే విషయం. డబ్బులు పంపిస్తా లేదా? రాష్ట్ర ప్రభుత్వం కేసీబీ కమిషన్ వేసేందుకు? శరత్ గారు చెప్తున్నారు. భరత్ గారు, దేర్ ఆర్ 2 types of offences అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండి. ఒకటి పొజెసింగ్ అసెట్స్ డిస్ప్రపోర్షనేట్ టు నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఒక మంత్రి గారికి జీతాలు గిన్ని భత్యం గింత ఇన్ని సంవత్సరాల్లో ఇంత సంపాదించి ఉంటాడు అని ఒక ఇదమిద్దంగా ఒక దానికంటే ఎక్కువ అంటే నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కంటే ఆదాయం ఎక్కువ ఉంటే అదొక కేసు. ఇంకోటి లంచం ఇవ్వంగా తీసుకోంగా, డిమాండ్ యాక్సెప్టెన్స్ ఆర్ ఇండైరెక్ట్ డిమాండ్ ఇండైరెక్ట్ యాక్సెప్టెన్స్. అంటే ఎట్లా ఒక ఏజెంట్ ద్వారా డబ్బులు తీసుకోవడం, లేదా ఆ ఏజెంట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఉన్నా గానీ బికాస్ ది ఏజెంట్ వాజ్ వర్కింగ్ అండర్ ది మినిస్టర్ కాబట్టి అది ఏదన్నా జరిగింది అని. రెండోది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీకి సంబంధించి సెక్రటరీ మస్ట్ ఆన్సర్, మిస్టర్ అరవింద్ కుమార్ మస్ట్ ఆన్సర్. ది కేటీఆర్ మే హ్యావ్ ఆస్క్డ్ హిమ్ టు రిలీవ్ ది మనీ అని. వై షుడ్ హీ అగ్రీ? Being an IAS officer, senior IAS officer, he should have said, sir, rules don't permit, sir. I can't help it. I don't do it. And analandi, you are not allowing the officers to function independently. పొలిటికల్ పవర్ అనేది ఎంత కాన్సన్ట్రేట్ అయిందంటే ఈ రోజు అధికారులుగా పనిచేయాలని ఇస్తలేం మనము.
ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఒక గంట సేపు ఉంచాం. ఎన్నిసార్లు ఈ రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆఫీసర్ల బదిలీలు జరిగినాయండి? ఏమైనా అర్థం ఉన్నదండి? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అవినీతిని పట్టుకోవాలంటే దేర్ ఆర్ వెరీ మెనీ అఫెన్సెస్, బట్ దే డోంట్ వాంట్ డూ దట్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే ఇది ఫిట్ కేసు కాదు, ఇంకా వేరే కేసులు లేదండి. ఏ కేసులో మనం చూపెట్టాలి కదండి. ఏ కేసులు జడ్జి గారు అయితే మీ ఉద్దేశంలో ఏ కేసులు నిలుస్తాయి కోర్టు ముందు? అంటే మనం డైరెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలండి. ఇప్పుడు ఎక్కడండి 18/12/2024 నాడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి. 19th నాడు కేటీఆర్ మొత్తం ఆకాశం మీద పడ్డట్టుగా పోయి క్రిమినల్ పిటిషన్ వేసినాడు ఎఫ్ఐఆర్ ను కట్ చేయమని. ఒకరోజు శిశువును నేను చంపా అన్నాడు జడ్జి గారు. దాంట్లో నేరం నిరూపణ అయినట్ట. జడ్జి గారు ఏమన్నారు? ది కేస్ ఈస్ ఫైస్టెడ్ ఆన్ 18/12/2024. ది జెంటిల్మెన్ అప్రోచ్డ్ ది కోర్ట్ ఆన్ 19th. Within one day, what kind of investigation could have happened? There is an allegation which says that since he was, having that particular money as a minister in charge, the allegation requires to be gone into in a deeper way అన్నారు. 18/12 నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయిందండి? ఏం ఎవిడెన్స్ కలెక్ట్ చేసినారు మీరు? ఒకటే ప్రైమరీ క్వశ్చన్. ఇప్పుడు పదే దీంట్లో చర్చించేది లేదు. ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు అడిగే దానికి కరెక్ట్ గా మీరు సమాధానం చెప్తే మీ లాజిక్ ఇంటాం. ఇంకో చోట పెట్టాలి డిస్కషన్. దయాకర్ సార్, అట్లాంటి డిస్కషన్ వేరే చోట పెడితే ఐ విల్ ఆన్సర్ ఇట్ టూత్ అండ్ నెయిల్. ప్రతి సిలబుల్ ఆన్సర్ చేస్తా. కానీ ఈ డిబేట్ అది కాదు కదా. నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడట్లేను. నేను యాజ్ ఎమ్మెల్సీగా నేనేమడుగుతున్నా అంటే క్యాబినెట్ డిసిషన్ లేకుండా అధికారానికి దగ్గరగా ఎన్ని రోజులు అయిందన్నా నువ్వు వచ్చి? ఏమన్నా కావచ్చు. ఎన్ని రోజులు ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఇంకా రాకేష్ అన్న నాకంటే ఇంకా బెటర్ గా బియాండ్ ది పాలిటిక్స్ కూడా మాట్లాడి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు టాక్ సో లూజ్లీ. నేను ఒక మాట చెప్తానే. ఇప్పుడు నేను అన్నదానికి మీరు సమాధానం చెప్పగలిగితే మీరు 100% మిమ్మల్ని ఇప్పుడు ఒక సామాన్య ఉద్యోగి వాని మీద ఇల్ ఇంటెన్షన్ తో వచ్చి తీసుకొచ్చి ఆడ వేస్తారు. వాడిని తీసుకుపోయి ఇమీడియట్ గా జైల్లో పెట్టి వాని ఇష్టం వచ్చినట్టు సమాజంలో మీడియా అంతా చూపించేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు అక్కడ దొరికింది కాబట్టి మీకు తెలిసింది, గవర్నమెంట్ వాళ్ళదే వస్తుంది కదా. మా 700 కోట్లు కూడా అంటే పంపించుకుని వాళ్ళు చేసుకున్న అసలు చర్చే కాకపో. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ను గౌరవించకపోతే కోర్టు ఎందుకు పెట్టుకోవడం? ఇప్పుడు ఎలక్షన్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ఆయన పంపించింది. మీరు భజన్లాల్ స్టేట్ ఆఫ్ హర్యానా గురించి చెప్తుండ్రు కానీ ఆయన ఎప్పుడు చేసిండు ఈయన ఎప్పుడు చేసిండు అనేది ఒకటి. పోనీ ఆర్బీఐ కూడా తప్పు చేసిందని నువ్వు అని అంటే నేనేం చేయలేదు. ఆర్బీఐ తప్పు చేసింది నేను అనలేదు. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. యు ఆర్ టాకింగ్ అబౌట్ అన్ అఫెన్స్. దిస్ ఇస్ ఎ మిస్కాండక్ట్. అఫెన్స్ అనేది ఇర్రెగ్యులారిటీ అబ్బా. ఇప్పుడు రేపు ఏసీబీని కూడా మీరు కామెంట్ చేసేది ఇర్రెగ్యులారిటీ డస్ నాట్ రిజల్ట్ ఇన్ అఫెన్స్. శరతన ఏసీబీని మీద మీరు కూడా రేపు కామెంట్ చేసేది ఎప్పుడు? అది ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు మీరు కామెంట్ చేయండి. ఇటుకాయనే కేటీఆర్ అనేటాయన సరిగా నువ్వు అఫెన్స్ చేసుకోలేదని చెప్పి సలహా ఇచ్చినావు. వాళ్ళు నిన్న పెట్టుకుంటే బాగుండు. వాళ్ళేమో ఎవరినో పెట్టుకున్నారు. ఏంటంటే నేను పార్షియల్ గా కూడా హెరతన నేను పార్షియల్ గా కూడా ఎందుకు మాట్లాడట్లే, నేను వ్యవస్థను సపోర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి. నేనేం పవర్ లో లేను. నేను వచ్చి 1-2 నెలలే నాకు పవర్ తెలిసి సీనన్న 9 సంవత్సరాలు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నాడు. మా రాకేష్ అన్న 1 year సీనియర్. సరే నేను ఇప్పుడు జూనియర్నే. బట్ నేను ఏసీబీని ఈ గుడ్డిగా మద్దతు కాదు. ఇక్కడ సమస్య ఏమైతున్నది, ఇప్పుడు 6 points తోని చార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిండ్రు. దాంట్లో నాకు 3 points వ్యాలిడ్ గా కొట్టినాయి. ఒకటేంటి, ఆర్బీఐ మనకు ఫైన్ వేసింది ఎందుకంటే ఇర్రెగ్యులారిటీసే. రెండవది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ₹1 ఖర్చు పెడుతుండ్రు అని అంటే ఆ వారైనా సైతం ఈసీ నోటీస్ లో ఉండి చేయాలి. మూడవది ముఖ్యమైనది ఏంటంటే థర్డ్ పార్టీ
ఇప్పుడు మనము సెకండ్ పార్టీకి ఎందుకు రావాల్సి వచ్చింది ఇంత తొందరగా ఈ టైంలో? ఎవరు వచ్చినా రేపు చేసుకునేదిగా ఈ ఫార్మా, లేకపోతే శాస్త్రం ఏమన్నా ఎమర్జెన్సీ నానే, హెల్త్ ఎమర్జెన్సీ నానే ఇప్పుడు లేకపోతే దయాకర్ గారు ఇక్కడ ఒకటి అడుగుతున్నారు, ఈ 44 కోట్లు మీరు రికవరీ చేసే అవకాశం ఉన్నా సరే ఎందుకు చేయలేదు? ఇప్పుడు సేమ్ కాళేశ్వరం మీరు కట్టేది ఉన్నా కూడా ఎందుకు కట్టలేదు అన్నట్టే ఉన్నది. తెచ్చుకుంటాం ఎట్లనో ఒకట్లా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు తప్పు చేసినావంటే నువ్వు అవి తీసుకురా అంటే కాళేశ్వరం సరే, కాళేశ్వరం అంటే రిపోర్ట్ రావాలి, దీంట్లో ఏముంది ఏంట్రా ఇది కూడా వాడు నువ్వు ఎట్ట వాయిడ్ చేస్తావు అంటుండు బ్రదర్. 700 crores వరకు వాడికి ఇవ్వాలి సీజన్ 12 వరకు. వాళ్ళు అగ్రి అయినరు. సీజన్ 9 చేసుకున్నాం, 10K మనం విత్డ్రా అవుతున్నాం. ఎందుకంటే ఇంకా సెక్రటరియట్ కాడ పెట్టి ఊళ్ళో ఇప్పుడు మధ్యాహ్నమే ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది తీసుకొచ్చి మనోడు ఆడ పెట్టి చుట్టూ తిప్పుతా ఉండే, ఈ ఫార్ములా అని ఆ ఫార్ములా అని ఏ ఫార్ములా. ఒక 100 ఎకరాలకు అక్కడెక్కడో పెట్టి ఆ గుట్టలలో పెడితే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుందరు, ఆ ఎయిర్పోర్ట్ కాంచి వచ్చి అట్లా చేదురు. ఇప్పుడు వీళ్ళు చేయబట్టి ట్యాంక్ బండ్ దగ్గర పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి ట్యాంక్ బండ్ చుట్టూ పెడితే పొద్దుగా 10 గంటలకు డ్యూటీలకు వచ్చేటోళ్ళు ఎక్కడ కర్మరా సెలవు రోజుల్లోనే పెట్టేట్టున్నారు శనివారం ఆదివారం. ప్రజా ఉపయోగం అని అంటున్నారు మా సీనియర్. సరే, 1,000 కోట్ల పెట్టుబడులు మేము ఏం పెట్టకపోయినా 1,79,000 ఇది ఒకటే కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో ఎలక్షన్ 15 రోజులు అనగా 100 ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రన్న.